నమస్కారం అండి. నమస్కారం అండి. ఎస్ అంటే ఏం చెప్తారండి ఏపీ రాజకీయాలకు సంబంధించిన విషయంలో ఇప్పటికే 3 పార్టీలు హోరాహోరీగిన ప్రచారాలు చేశాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు దాడులు జరిగినటువంటి సిచ్యువేషన్ ఎదుర్కొంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఎంట్రీ ఏ విధంగా ఉండబోతుందంటారు? అంటే ఈ చీలికలకు సంబంధించినటువంటి విషయం, ఎందుకంటే జనసేన టీడీపీ కలిసి వైసీపీని అటాక్ చేస్తుంది, వైసీపీ మీ ఇద్దరిపై అటాక్ చేస్తున్నటువంటి పరిస్థితి మధ్యలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంట్రీ ఎస్టాబ్లిష్మెంట్ ఏం చెప్తారు? షర్మిల గారు వచ్చేసి కాంగ్రెస్ పార్టీలో ఎంట్రీ అయినా కూడా మా పార్టీకి వచ్చిన నష్టం ఏమీ లేదు. ఏదైనా నష్టం ఏదైనా ఉండాలంటే వైఎస్ఆర్సీపీకే ఉంటుంది. కానీ ఎందుకంటే ఈ రాజకీయాల్లో నాటకాలు ఆ కుటుంబానికే సరిపోయింది. వాళ్ళు ఇప్పుడు నిన్న వచ్చేసి ఒక 2 రోజుల క్రితం ఆల రామకృష్ణారెడ్డి గారు నేను వచ్చేసి షర్మిల వెంటే వెళ్తాను, జగన్ వెంట ఉండను అని చెప్పి నిన్న షర్మిల వెంట జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళారంటే దీన్ని ఏ విధంగా ప్రజలు అర్థం చేసుకుంటారో అందరూ గమనిస్తున్నారు. వీళ్ళ నాటకాలంతా ఎందుకంటే ఆ ఓట్లు చీలికయ్యి తెలుగుదేశం పార్టీకి రాకుండా కాంగ్రెస్కి కానీ పోతే మనకు ఎటువంటి నష్టం ఉండదనేసి ఆలోచనతోనే ఈ జగన్మోహన్ రెడ్డి ఆడే నాటకాల్లో కూడా ఇది కూడా ఉంటుందని మా అనుమానాలు ఉన్నాయి. అదేవిధంగా జగనన్న వదిలిన బాణం అనేసి ఈ రాష్ట్రం వదిలి ఈ రాష్ట్రంలో మొత్తం పాదయాత్ర చేసి ఈ 4.5 సంవత్సరంలో కూడా ఎటువంటిలో కూడా షర్మిలను కూడా అదేవిధంగా విజయమ్మను కానీ పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి పూర్తిగా వదిలేసి తెలంగాణలో పోయి ఏదో ఉద్ధరిస్తా అని చెప్పి అక్కడ వైఎస్ఆర్ పార్టీ తెలంగాణని పెట్టి అక్కడ వీధి వీధి తిరిగి అక్కడ వీళ్ళ పప్పులే ముడకుండా పోయే కొద్దికి అక్కడ సైలెంట్గా అయ్యి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినారు. ఆంధ్ర రాష్ట్రంలో వచ్చేసి కాంగ్రెస్ లో చేరి ఇక్కడ ఆల్రెడీ సీనియర్లు కూడా ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీలో. వీళ్ళందరినీ కాదని ఈ రోజు వచ్చి ఈ రోజు ఇక్కడేదో ఒకరు ఉద్ధరిస్తానంటే తెలుగుదేశానికి ఎటువంటి నష్టం లేదనేసి మేము తెలియజేస్తున్నాం. అంటే తులసిరెడ్డి గారు అదేవిధంగా చెప్పండి. అదేవిధంగా ఈ 4.5 సంవత్సరంలో ఈ రాష్ట్రంలో ఎటువంటి రాజకీయాలు జరుగుతా ఉండి ప్రత్యక్షంగా చూసి ఒక్కసారి చెప్తున్నారు కదా. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు, అసలు చంద్రబాబు నాయుడుని అసలు నమ్మే ప్రసక్తే లేదు, చంద్రబాబు నాయుడు చేసినటువంటి మోసాలు కావచ్చు, విభజించి పాలించు అనే ఈ రాజకీయాల కుట్ర చంద్రబాబు నాయుడు చేసేటువంటి వ్యక్తి కాబట్టి ఇప్పుడు ఎవరు నమ్మే విధంగా లేరని చెప్పేసి వారు చెప్తున్నారు. ఇది ఎవరు నమ్ముతారో ఎవరు నమ్మరో అనేది చూడాలండి. ఇంకో కరెక్ట్గా వచ్చేసి ఇంకో 2 నెలలే ఉన్నాయి ఎన్నికలు. వాళ్ళకు వాళ్ళు కొట్లాడుకొని వాళ్ళకు ఆస్తుల పంపకాల కాడ వచ్చిన వివాదాన్ని దీన్ని తీసుకుని వచ్చి మా చంద్రబాబు నాయుడు కానివ్వండి అదేవిధంగా ప్రతిపక్షాలు ఆడే నాటకాలంటే ఎవరు నమ్మరు. దీన్ని అందరూ గమనిస్తూ ఉన్నారు. 4.5 సంవత్సరంగా షర్మిలమ్మ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పైన ఎటువంటి నోరు తెరవకుండా ఈ రోజు వచ్చి నిన్న అది కూడా వచ్చేసి పెళ్లి పత్రిక ముసుగులో అన్నని కలిసి వీళ్ళు ఏ విధంగా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు రాష్ట్ర ప్రజలకి? అంటే ఆల్రెడీ మొదటిగానే చెప్పారు కదా, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డిని కలుస్తాము, వారి కుటుంబ సభ్యులు కాబట్టి వారికి